భారత నేవీ ఇప్పుడు వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఆర్మీ క్రిందసారి వెళ్ళి పీఓజేకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి వచ్చింది. ఎయిర్ ఫోర్స్ వెళ్ళి క్రిందసారి బాలాకోట్లో ఉన్నటువంటి పాకిస్తాన్ సైనిక స్థావరం ఇది ఉగ్రవాద స్థావరం ధ్వంసం చేసి ఈ దఫా వచ్చేటప్పటికి వ్యూహాత్మకమైనటువంటి అటాక్ ఎయిర్ ఫోర్సు ఆర్మీ కలిసి చేసింది. ఆర్మీనేమో పీఓజేకేలో ఉన్నటువంటి వాటి మీద డైరెక్ట్ మిస్సైల్ అటాక్ చేసింది. అదే సందర్భంలో పాకిస్తాన్ సరిహద్దు లోపల ఉన్నటువంటి వాటి మీద యుద్ధ విమానాలు వెళ్ళి దాడి చేసి వచ్చినాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ఫైటర్ జెట్స్ సేఫ్గా వెళ్ళి సేఫ్గా తిరిగి వచ్చినాయి. పాకిస్తాన్ అలర్ట్గా లేదా? క్రిందసారి జరిగింది అదే. యుద్ధ విమానాలు మిస్సైల్స్ వెళ్తుంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయవు, ఎందుకో తెలియదు, రియాక్షన్ ఉండదు. సాధారణంగా మిస్సైల్స్ పడుతుంటే దాన్ని దారిలో ధ్వంసం చేయడం కావచ్చు, లేకపోతే విమానం వెళ్తుంటే దాని మీద అటాక్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. క్రిందసారి చేయలేకపోయింది, ఈసారి చేయలేకపోయింది. అంటే వాళ్ళ దగ్గర ఎంత బలహీనంగా ఉన్నారు అన్నది అర్థమవుతుంది. సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చినాయి. దాడులు చేయాల్సిన చోట చేసేసి ప్రశాంతంగా వచ్చేసారు మన వాళ్ళు. అదే సందర్భంలో సరిహద్దుల్లో ఇక పిచ్చోడి చేతిలో రాయిలాగా చేతిలోనూ తుపాకీతో కనబడ్డటువంటి వాళ్ళందరి మీద భారతదేశం సరిహద్దు ప్రాంతాల మీద కాల్పులు జరుపుతా పిచ్చ పిచ్చ కాల్పులు తప్పించి స్పష్టమైనటువంటి లక్ష్యపూరిత అటాక్ చేయట్లేదు పాకిస్తాన్ సైన్యం. దానికి మనం ప్రిపేర్డ్గా ఉంటున్నాం. ఎయిర్పోర్టులు సరిహద్దుల్లో మూసేశాం. అదే సందర్భంలో వాళ్ళ దేశానికి ఒక్క విమానం కూడా రావడానికి సిద్ధపడలేదు. మన దగ్గర మిగతా విమానాలు రన్ అవుతాయి, ఓన్లీ ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి వాటికి మాత్రమే క్లోజ్ చేసినటువంటిది. ఓవరాల్గా మెరుపు దాడుల్లో అర్ధరాత్రి జరిగినటువంటిది 1:28 చేశామంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. సరిహద్దుల్లో వైమానిక రక్షణ విభాగాలు సన్నద్ధంగా ఉన్నాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నింటినీ అలర్ట్ చేశారు. పాకిస్తాన్ నుంచి ఏమొచ్చినా ప్రిపేర్డ్గా ఉన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ల మీద మాత్రమే మేము దాడి చేశాము, ఇది మన ఆర్మీ చెప్తోంది. పాక్ పీఓకేలో ఇది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఐక్యరాజ్య సమితి నిషేధించిన తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ తీవ్రవాద సంస్థలు నడుపుతున్నటువంటి శిబిరాలనే ధ్వంసం చేశాం, ఇది భారత్ చెప్తున్నటువంటి పాయింట్. తీవ్రవాది మన దేశంలోకి వచ్చి కాల్చి దర్జాగా ఉన్నానంటే ఆ తీవ్రవాదికి సంబంధించినటువంటి సొంత ప్రదేశానికి వెళ్ళి, అంటే మూలం దగ్గరికి వెళ్ళి బ్లాక్ చేసి రావటం అనమాట ఇప్పుడు చేస్తున్నటువంటి అంశం. ఇక ఇప్పుడు ఎలర్ట్గా ఉండాల్సింది మన మధ్యన ఉన్నటువంటి తీవ్ర పురుగులు, దాన్ని ఏమంటారు, స్లీపర్ సెల్స్ రోడ్డెక్కే అవకాశం ఉంది, ఏదైనా విధ్వంసం చేసే అవకాశం ఉంటుంది, కసితో రగిలిపోతుంటాయి ఆ పాక్ పాములు. ఆ పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.